వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మాధవిని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బేసన్ లడ్డు. చూడండి ఎంత స్మూత్గా ఎంత సాఫ్ట్గా ఉంది. మన తొక్కుడు లడ్డు అంటారు కదా, తొక్కుడు లడ్డూలో ఇదొక వెరైటీ అన్నమాట. ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసం అయితే నేను 2 కప్పులు అయితే శనగపిండి తీసుకుంటున్నాను. తీసుకొని దీన్ని మనం జల్లించుకోవాలి. ఇంకొక కప్ తీసుకుందాం. 2 కప్స్ అయితే తీసుకున్నాను. మీరు దేంతో అయితే కొలుచుకుంటారో ఆ కప్ అయితే దాంతోనే కొలుచుకోవాలన్నమాట. ఇదే కప్తోని మనం షుగర్ మిగతాన్ని కొలుచుకోవాలి. ఇప్పుడు దీన్ని జల్లించుకోవాలి. ఎందుకంటే మనం ఇదిగో ఇలా గడ్డలు ఇలా వస్తుంది కదా, స్మూత్ టెక్స్చర్ అనేది వస్తుంది. మనకి లడ్డు అనేది స్మూత్గా ఉంటుంది కాబట్టి మనం జల్లించుకోవాలి. మనం షాప్లో తీసుకున్న శనగపిండి అయినా తీసుకోవచ్చు, లేదా మనము పట్టించుకుంటాం కదా అదైనా తీసుకోవచ్చు. కానీ ఏది తీసుకున్నా మనము దాన్ని అయితే జల్లించుకోవాలి. మనం జల్లించుకున్నాము, స్మూత్గా అయితే వచ్చింది. ఇప్పుడు ఇదే కప్పుతోటి 2 కప్పుల పిండి కాబట్టి 1.5 కప్పు మనం షుగర్ని పౌడర్ చేసుకొని తీసుకోవాలి. మెత్తగా షుగర్ పౌడర్ అనేది మెత్తగా ఉండాలి. ఈ పిండి అయితే ఎలా స్మూత్గా ఉందో మన షుగర్ పౌడర్ కూడా అలాగే స్మూత్గా ఉండాలన్నమాట, పిండిలాగా. 1.5 కప్పు షుగర్ పౌడర్ తీసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. పొయ్యి పైన ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత మనమైతే ఏ కొలతతో అయితే తీసుకున్నామో కప్పు, అదే కొలతతో 3/4 కప్పు ఆయిల్, 3/4 కప్పు నెయ్యి, 2 కంపల్సరీ 2 వేసుకోవాలి. నేను చెప్పిన కొలతలతో అయితే చేసుకోండి, కంపల్సరీగా వస్తుంది. మీకైతే కొంతమందికి డౌట్ ఉంటుంది కదా, చేస్తే వస్తుందో రాదా అని డౌట్ ఉంటుంది. నేను చెప్పిన కొలతలతో అయితే ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది లడ్డు అయితే. మన పొయ్యి మాత్రం సిమ్లోనే ఉంచుకోవాలి. ఇప్పుడైతే మనం జల్లించి పెట్టుకున్న శనగపిండి ఇందులో వేసుకోవాలి. పిండి వేయగానే ఇట్లా పొడి పొడిగా ఉంది అని ఏం భయపడకండి. మొత్తం కలుపుతూ ఉంటే మనకి తెలిసిపోతూ ఉంటుంది. శనగపిండి అనేది దీంట్లో మొత్తం బాగా ఫ్రై అవ్వాలి. ఇది బాగా సిమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకు స్మెల్లోనే తెలిసిపోతుంది. ఫస్ట్ మనం పిండి వేయగానే పచ్చివాసన అనేది వస్తూ ఉంటుంది. తర్వాత ఇది ఫ్రై అయ్యే కొద్దీ స్మెల్ మనకి తెలిసిపోతూ ఉంటుంది. దీన్ని సిమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి. మనం కలపలేదనుకోండి అడుగంటేస్తుంది. మనం ఫ్రై చేస్తూ ఉంటే కలర్ చేంజ్ అవుతుంది, స్మెల్ కూడా మనకి తెలిసిపోతూ ఉంటుంది. ఇది ఇంకా ఫ్రై కాలేదు, ఫ్రై కావాలి. ఇంకా దీన్ని కలుపుతూనే ఉండాలి. అంటే పొయ్యి పైన పెట్టి అట్లా పక్కకి వెళ్ళడం చేయొద్దు, ఎందుకంటే అడుగంటేస్తుంది. కలుపుతూనే ఉండాలి కంటిన్యూస్గా. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. మనం కలుపుతుండేటప్పుడు ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అవుతాయి, కానీ అది ఫామ్ అయ్యగానే అందరూ ఫ్రై అయిపోయింది అని అనుకుంటారు, కానీ అది ఫ్రై కాదు. నేను చూపిస్తాను, మనం ఎలా చెక్ చేసుకోవాలో చూపిస్తాను. మనకి ఇది ఫ్రై అయ్యిందో లేదో చాలామందికి తెలియదు, డౌట్ ఉంటుంది. సో ఎలా చెక్ చేసుకోవాలంటే మనము కొన్ని వాటర్ తీసుకొని ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి. స్ప్రింకిల్ చేస్తే చూసారా ఇలా పొంగుతూ ఉంటుంది. సో ఇది అనేది ఫ్రై అయిపోయింది అని అర్థం అన్నమాట. ఇలా చూసుకోవాలి మనము అది ఫ్రై అయిందా లేదా అంటే. మనం ఎప్పుడైతే వాటర్ స్ప్రింకిల్ చేస్తామో అలా సౌండ్ వస్తే అది బాగా ఫ్రై అయిపోయినట్టు అర్థం అన్నమాట. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసి పక్కకైతే తీసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిపోయింది. ఒకవేళ మనము వాటర్ స్ప్రింకిల్ చేసినప్పుడు అలా సౌండ్ రాలేదనుకోండి, పిండి అనేది ఫ్రై కాలేదు అని అర్థం అండి. ఇప్పుడు పక్కకు దించుకున్న తర్వాత మనం షుగర్ పౌడర్ తీసుకున్నాం కదా, అది దీంట్లో వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇది కూడా ఇలా అయిపోయింది, పొడిలాడుతూ అయిపోయిందని ఏం భయపడకండి. షుగర్ అనేది ఇప్పుడు ఈ వేడికి మెల్ట్ అయిపోయి మళ్ళీ మన లడ్డు కన్సిస్టెన్సీలో, ఎలా లడ్డు చేసుకునే కన్సిస్టెన్సీలో వస్తుంది అన్నమాట. షుగర్ అనేది మొత్తం మెల్ట్ అయిపోతుంది.
చూసారా, షుగర్ అనేది మొత్తం మెల్ట్ అయిపోయింది. ఇంకొద్దిగా మెల్ట్ కావాలి. ఇప్పుడు దీనైతే పక్కకు పెట్టేసుకుందాం. చల్లారిన తర్వాత మన చేయితోని మనం కలుపుదాము. చపాతీ పిండిలాగా కలుపుకొని మన లడ్డూలు అయితే చుట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది చల్లారిన కొద్దిసేపు పక్కకు పెట్టిన తర్వాత చల్లగవుతుంది. ఇప్పుడు దీనైతే ఒక బౌల్లో ప్లేట్లోకి అయితే తీసుకుందాము. దీన్నైతే మనం ఒక ముద్దలాగా కలుపుకోవాలి. ఏంది మన చపాతీ పిండిలాగా దగ్గరికి ముద్దలాగా కలుపుకోవాలి. మన తొక్కుడు లడ్డు అంటారు కదా, తొక్కుడు లడ్డులో ఇది ఒక్క వెరైటీ ఆఫ్ లడ్డు అనమాట. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీ ప్రాసెస్ కూడా, ట్రై చేయండి మీరు. మొత్తం అయితే చల్లారిపోయింది. ఇప్పుడు మనం కొద్దిగా తీసుకొని మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో లడ్డూలు చుట్టుకోవడమే. మనము ఆల్రెడీ దీంట్లో నెయ్యి ఆయిల్ వేసాం కాబట్టి రాసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. చూసారా, మన లడ్డూలు అయితే చుట్టుకోవడం అయిపోయింది. చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎంత స్మూత్గా ఉన్నాయో లడ్డు అయితే. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.